నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే శనగపప్పుతో వడ చేసుకున్నాం. ఒక గిన్నె తీసుకొని 1/2 కిలో శనగపప్పు వేసుకుందాం. కొన్ని వాటర్ పోసుకొని బాగా కడిగి పెట్టుకున్నాం. కొన్ని వాటర్ పోసుకొని 5 గంటలు నానబెట్టుకున్నాం శనగపప్పును. 5 గంటల తర్వాత శనగపప్పు బాగా నానిందండి. ఒక కప్పు నిండా శనగపప్పు తీసి పక్కన పెట్టుకున్నాం. మిక్సీ గిన్నె తీసుకుందాం. నానబెట్టుకునే శనగపప్పు వేసుకుందాం. 1 ఇంచు అల్లం వేసుకుందాం. 10 ఎల్లిపాయలు వేసుకుందాం. 6 పచ్చిమిరపకాయలు వేసుకుందాం. 1 స్పూన్ జీలకర్ర వేసుకుందాం. మిక్సీ పట్టి పెట్టుకున్నాం. మరి నున్నగా పట్టుకోవద్దు, మరి బరకగా పట్టుకోకూడదండి. ఒక మాదిరిగా పట్టి పెట్టుకున్నాం. మిక్సీ పట్టుకునే పిండిని ఒక గిన్నెలోకి వేసుకున్నాం. సన్నగా కట్ చేసుకునే కొత్తిమీర వేసుకున్నాం. సన్నగా కట్ చేసుకునే పుదీనా వేసుకున్నాం. సన్నగా కట్ చేసుకునే ఉల్లిగడ్డలు వేసుకున్నాం. 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. 1/2 స్పూన్ కారం వేసుకుందాం. 1 స్పూన్ గరం మసాలా వేసుకున్నాం. 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాం. పక్కన పెట్టుకునే శనగపప్పు ఉంది కదా, అది కూడా వేసుకొని సన్నగా కట్ చేసుకునే కరివేపాకు వేసుకుందాం. కొంచెం వంట సోడా వేసుకుందామండి. వంట సోడా వేసినాక ఒకసారి అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకుందామండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకున్నాం. బాండీలు ఆయిల్ పెట్టుకునే బాండీలు గ్యాస్ మీద పెట్టుకున్నాం. ఆయిల్ వేడెక్క లోపల ఇక్కడ వడలు చేసుకున్నాం. కొంచెం పిండి తీసుకొని చేతిలో పెట్టుకొని చిన్న చిన్న వడల్లాగా ఒత్తుకున్నాం. నేను చూపించినట్టు చిన్న చిన్న వడల్లాగా చేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిందండి. మనం వడలు చేసుకున్నాం కదా, ఆ వడలు ఆయిల్ వేసుకుందాం. అటుపక్క ఇటుపక్క 2 పక్కల వడలను బాగా ఫ్రై చేసుకున్నాం. ఫ్రై అయినాక ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. మిగతా వడపిండి అంతా ఇలాగనే చిన్న చిన్న వడల్లాగా చేసుకొని వేసుకుందామండి. మన శనగపిండి వడలు రెడీ అయిపోయినాయండి. వడలు చాలా బాగుండాయండి. వడలు చూస్తుంటేనే తినాలనిపిస్తుందండి. వడలు లోపల వరకు కూడా బాగా కాలినాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో గిన నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.